అఖండ 2 బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి చిత్రం డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కావాల్సింది. అనేక కారణాల వల్ల ప్రొడ్యూసర్స్ మనీ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ చేసుకొని ఎట్టకేలకు తాజాగా 12వ తారీఖు రిలీజ్ చేయబోతున్నట్టుగా తాజా సమాచారం అందుతుంది. అసలుకి ఈ మధ్యలో ఏం జరిగింది, ప్రొడ్యూసర్స్ ఆర్థికంగా ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారు, బాలకృష్ణ గారు ఇందులో చొరవ తీసుకొని ఆ యొక్క మనీ ట్రాన్స్ఫర్ సంబంధించి చొరవ తీసుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అసలు బాలకృష్ణ గారు పాత్ర ఎంతవరకు ఉంది, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్మని గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, అఖండ 2 అఖండ 1 ఎంత హిట్ అయిందో అఖండ 2 మీద కూడా అంతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ 5వ తారీఖు రిలీజ్ కావాల్సింది మొదట ప్రీమియర్ షోస్ క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత మెల్లగా సినిమా కూడా క్యాన్సిల్ అయ్యి తర్వాత విడుదల తేదీ ప్రకటిస్తామని చెప్పారు. వాస్తవానికి వెళ్తే ఈ 14 రిలీజ్ సంస్థ ఏదైతే ఉందో ఆర్థిక వ్యవహారాల కారణం వల్ల కోర్టులో కేసులు ఉండడం వల్ల అని చెప్పేసి అనేక కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు బాలకృష్ణ గారు చొరవ తీసుకుని ఆ నగదు ట్రాన్సాక్షన్ సంబంధించి కూడా చొరవ తీసుకునే వార్తలు వస్తున్నాయి. ఎంతవరకు దీంట్లో బాలకృష్ణ గారి పాత్ర ఉందండి? మీరు అఖండాని మంచి అఖండ 2 తాండవం ఏదైతే ఉందో హిట్ అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. అంటే ఇది ఒక పాన్ ఇండియా సినిమాగా వచ్చింది కాబట్టి దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. సో ఈ అంచనాలకు తగినట్టు యాక్చువల్గా 4వ తారీఖు ప్రీమియర్ షోస్ పడాలి, 5 సినిమా రిలీజ్ అవ్వాలని అనుకున్నారు. అయితే మీరు అన్నట్టుగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు విషయాన్ని దాచిపెట్టారు. అంటే వాళ్ళకి ఈరోజు సంస్థతో ఏదైతే లావాదేవీలు ఉండిపోయాయో ఆర్థిక లావాదేవీలు వాటిని దాచిపెట్టి వాళ్ళు 14 రీల్స్ బ్యానర్ మీద వాళ్ళు ఈ అఖండ 2 తీయటం జరిగింది. అంటే కొత్త నిర్మాణ సంస్థ పెట్టుకున్నాక అంతకుముందే కోర్టు వాళ్ళకి చెప్పింది, ఎప్పుడు దూకుడు 1 నేనొక్కడినే సినిమాలు అప్పుడే 11 కోట్ల చిల్లర కట్టమని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ వాళ్ళు దాన్ని పక్కన పెట్టేసి అది వడ్డీలు పెరిగిపోయి 28 కోట్లు అయింది. మొత్తం వాళ్ళకు ఉండే అప్పులు మనకి తెలిసి 70 కోట్ల వరకు వచ్చింది. వస్తే హీరోస్ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అయితే హీరోస్ వాళ్ళని కూడా మనం ప్రశ్నించాలి. ఎందుకంటే మహేష్ బాబు సినిమా అప్పుడు ఎందుకు వాళ్ళు ఇంత గట్టిగా వాళ్ళు వాదించలేదు, ఎందుకు అడగలేదు? అప్పుడు సినిమా రిలీజ్ అవ్వడానికి ఒప్పుకున్నారు కదా, మరి ఇప్పుడు కూడా అదే రకంగా స్ట్రాటజీ మెయింటైన్ చేసి సినిమా రిలీజ్ అయిపోయాక ఓకే మీరు పలానా తేదీలోపు మాకు ఇవ్వండి అని అడగచ్చు కదా. మధ్యలో బాలకృష్ణ సినిమా ఆపడం ఎందుకు? ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్స్తో గొడవ తప్ప బాలకృష్ణతో కాదుగా. బాలకృష్ణ ఈజ్ నో వే కనెక్టెడ్. సో అలా చేయకుండా వాళ్ళు కోర్టుకు వెళ్ళి సినిమా రిలీజ్ ఆపారు. ఆపితే ఆ రోజు రాత్రి తెలిసి బాలకృష్ణ వాళ్ళని రావద్దని చెప్పడం జరిగింది. ఇవన్నీ అయిపోయాక సినిమాకి సంబంధించి లావాదేవీలు ఏం జరిగాయో తెలియదు. మధ్యలో ప్రొడ్యూసర్స్ ఇన్వాల్వ్ అయ్యారన్నారు, అది అవ్వలేదన్నారు. ఏం జరిగిందో మనకైతే తెలియదు. సేమ్ మొత్తానికి ఇప్పుడు బాలకృష్ణ దీంట్లో అంటే ఇన్వాల్వ్ అయ్యి ఆయన 50 కోట్ల వరకు వాళ్ళకి మనీ అరేంజ్ చేయించారు అని తెలుస్తుంది మనకి. సో మొత్తం మీద రేపు ప్రీమియర్స్ పడతాయి. 12వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది అఖండ 2. సో ఫ్యాన్స్కి అయితే పండగే. కాకపోతే ఏంటంటే ఇది ఫ్యూచర్లో ప్రొడ్యూసర్స్కి ఒక పెద్ద గుణపాఠం కావాలి. అంటే ఏ ప్రొడ్యూసరు కూడా తన అంటే బ్యాక్గ్రౌండ్ దాచిపెట్టి ఒక సినిమా చేయకూడదు. హీరోలు కానీ లేదు డైరెక్టర్స్ కానీ ఈ విషయంలో కరాఖండిగా ఉండాలి. లేదంటే నష్టపోయేది వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు కాబట్టి సినిమా తీశారు. సో ఇంక మీదట ప్రతి ట్రాన్సాక్షన్ తెలుసుకోవాలి. అసలు వీళ్ళ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, వీళ్ళ అసెట్స్ ఏంటి, వీళ్ళు నిజంగా సినిమా తీస్తారా, వీళ్ళ గతంలో అప్పులు ఏమైనా ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తెలుసుకుని ఒక సినిమా అనేది ముందుకెళ్ళాలి. లేదంటే లాస్ట్ మినిట్లో ఇట్లాంటి ఇబ్బందులు వస్తే అసలు ఏ రకంగా హీరోకి సంబంధం, ఏ రకంగా డైరెక్టర్కి సంబంధం అది కదా. అందులో లాస్ట్ మినిట్ వరకు దాచిపెట్టారు వాళ్ళు. సో అది చాలా తప్పు. ఇప్పుడు మహా సంస్థలే వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు ఎన్నో సినిమాలు తీసి విజయవంతంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు నిర్మాణ సంస్థలు అనేవి ముందుకెళ్ళాయి గతంలో చూస్తే. మరి ఎందుకని ఇప్పుడు ఈ రకంగా చేశారు వీళ్ళు? కాబట్టి ఈ విషయంలో మాత్రం అంటే ఇంక మీదట వచ్చే పెద్ద సినిమాలు కావచ్చు, ఏ సినిమాలు కావచ్చు, వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలని మనం చెప్తున్నాం. సో మొత్తం మీద అఖండ 2కి బాలారిష్టాలన్నీ దాటుకుని వెళ్తూ ముందుకెళ్తోందండి. సో 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. సూపర్ డూపర్ హిట్ కావాలని అయితే మనం కోరుకుందాం. థ్యాంక్ యూ.